ఇక్కడ లోపల ఎంట్రన్స్ లోనే పక్షులు ఏదో ఉంటాయి చెట్ల మీద. టీం మొత్తం ఉన్నారు. హాయ్ హలో వెల్కమ్ టు క్రేజీ వ్లాగ్స్. మనం ఈ రోజు ఎక్కడికి వచ్చామో అనుకుంటున్నారు కదా, మన ఆంధ్రప్రదేశ్ లో ఎంతో ప్రాముఖ్యత చెందిన ప్లేస్ కి అయితే వచ్చాము. ఈ ప్లేస్ వచ్చేసి సులూరుపేట టు నాయుడుపేట హైవే మధ్యలో అయితే ఉంటది. అదే ఈ ప్లేస్ నేలపట్టు కేంద్రం. ఈ ప్లేస్ కి ఎవరు రాకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని చూసి ఎవరైనా వస్తారని మేమైతే అనుకుంటున్నాం. ఈ నెలలో 18వ తారీఖు 19, 20 లోపల అయితే ఇక్కడైతే ఫెస్టివల్ అయితే జరుగుద్ది. ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరిపిస్తారు. ఇక్కడ ఎక్కడో విదేశాల నుంచి అయితే ఇక్కడ పక్షులకి అయితే వస్తా ఉంటాయి. అవి వచ్చినప్పుడే ఫెస్టివల్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటది. ఇప్పుడైతే 4 years తర్వాత అయితే ఇప్పుడు వచ్చాయి. అందుకని ఫెస్టివల్ అయితే ఇప్పుడు 18, 19, 20 తారీఖు అయితే పెట్టారు. ఇక్కడ మనం లోపలికి ఎంట్రీ కావాలంటే ఫస్ట్ ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటది. అక్కడ టికెట్ కౌంటర్ అయితే తీసుకోవాలి. అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. చిన్నపిల్లలకి 20, పెద్దలకి 40. ఇంకా బండ్లకు కూడా ట్యాక్స్ కూడా వేసేస్తుంది. ఇది ఎక్కడని మాకైతే తెలియడం లేదు. అదే విధంగా ఇప్పుడైతే బండ్లు అయితే లోపలికి అయితే అలో ఉన్నాయి. ఫెస్టివల్ టైంలో అలాంటి టైంలో వచ్చారంటే బండ్లు అయితే వెహికల్స్ అలో లేదు, ఇక్కడే ఉండాలి. వెహికల్స్ ఇక్కడ పెట్టి లోపలికి అయితే నడిచి వెళ్ళాలి. కాస్త అయితే లాంగ్ ఉంటది. ఇప్పుడైతే ప్రస్తుతానికి వెహికల్ అయితే అలో ఉంది లోపలికి. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే లోపల ఎలా ఉంది ఇంకా చూసేద్దాం. లేట్ లేకుండా వచ్చేయండి. వచ్చేయండి లోపల ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. రండి రండి. మేము అలా లోపలికి వెళ్తూ ఉండగా మాకైతే ఒక చెట్టు అయితే కనిపించింది. ఆ చెట్టుని చూడంగానే మీకైతే ఒక సినిమా అయితే గుర్తొచ్చే ఉంటది. ఈ చెట్టు ఎవరికైనా తెలుసుంటే ముందుగా కామెంట్ చేయండి. ఈ చెట్టు గురించి తెలుసుకోవాలంటే మనం పుష్ప చూడాల్సి వస్తుంది. వేరైతే ఉన్నారు కదా, పుష్ప 1, 2 చూడాల్సి వస్తుంది. మన బండి అన్న అయితే గౌ ఈ చెట్ల కోసం సినిమా మొత్తం తీసినాడు. ఇదేదో కాదు, ఎర్రచందనం. ఇక్కడ ఈ చెట్లు అనేవి చాలా అయితే ఉంటాయి. ఇక్కడైతే పర్మిషన్ అయితే ఉంది, కానీ ఈ చెట్లను అయితే నరకరు, ఇలానే పెంచుతూ ఉంటారు. రానిలా రాత్రికి ఏమైనా వచ్చేద్దామా? రాత్రి కొద్దు, ఇప్పుడే ఎత్తుకెళ్దాం. ఇప్పటికి ఎత్తుకెళ్దామా? అంతారు వాళ్ళు గేట్లు బయట ఉండేవాళ్ళు పట్టుకున్నారంటే ఇంకా జైలే, ఇంకా చెప్పకూడే మాకు. ఫ్రెండ్స్ కత్తి లేదు, ఇది కోసి చూద్దాం అనుకుంటున్నాను. చేతి అయితే రావట్లేదు. మేము టన్ వచ్చి 5 కోట్లు అమ్ముతాం ఫ్రెండ్స్. ఎవరైనా కొనేవాళ్ళంటే కామెంట్ చేయండి, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా లోపల ఎన్నో ఉన్నాయి, మీకైతే చూపిస్తాం. వెళ్దాం పదండి. ఇక్కడ కేవలం పక్షులు మాత్రమే కాదు, జంతువులు కూడా ఉన్నాయి. అడవి జింకలు అయితే ఉంటాయి ఇక్కడ. అడవి జింకలు, కోతులు, ఇంకా పాములు అన్ని బోన్లు అయితే పెట్టున్నారు. వాటిని అయితే మీకైతే చూపిస్తాం. వెళ్దాం రండి. అదిగో సాయి, అదిగో రే చూడ్రీ. అవి చాలా దూరం ఉన్నాయరా. ఇప్పుడు పిలిస్తే వస్తుందా? అల్ల నువ్వు పిలువు. జింకలు అంటే కుదరదు. బొవ్వు వాటి భాషలో అరిస్తేనే వస్తాయి. బౌ మియా జింక ఎట్లా అరుస్తుంది మనకైతే తెలీదు. అది అని చూస్తూనే ఉంది, కానీ అది మా దగ్గరికి అయితే రావడం లేదు. దగ్గరికి వస్తే ఎత్తుకెళ్ళిపోతారు ఎవరండి కదా, అది రావట్లేదు. అది ఎత్తుకెళ్ళేదంటే ఈడే. కాస్త ముందుకెళ్ళి ఏముండదు చూసేద్దాం. ఇందాక మేము చెప్పినట్టే పక్షులు ఉన్నాయని చెప్పాం కదా, దిగో పక్షుల దగ్గరికి అయితే వచ్చేసాం. అసలు మేము నేల పట్టుకొచ్చామో జూ పార్క్ వచ్చామో మాకైతే అర్థం కావడం లేదు. అది కూడా చూడండి, జూ పార్క్ ఉన్నట్టే ఉంది. మన తిరుపతిలో ఉన్నట్టు జూ పార్క్ ఎట్టుందో అలానే ఉంది ఇక్కడ కూడా. రండి ఇంకా చూద్దారండి లోపల. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ అది ఉంది. చూసారా, ఈ చిలక పేరు అయితే మాకైతే తెలీదు. చిలకలు అయితే ఒక రకం. గో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. అలానే ఇంకా ఆ మూల చూస్తే ఇంకో రకమైన చిలుకలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారా, ఈ చిలుకైతే సౌండ్ అయితే భలే వేస్తా ఉన్నాయి. మా చిన్నప్పుడు అయితే ఇలాంటి పక్షుల సౌండ్లు వినే మేమైతే నిద్రలు అయితే వాళ్ళం. పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఎక్కువగా అనుభవం అయితే ఉంటది. విధంగా కీచ్ కీచ్ అని అరుస్తూనే ఉంటాయి. ఇప్పుడైతే చాలా వరకు పక్షులు అయితే అంతరించిపోతా ఉన్నాయి. మనం టికెట్ కౌంట్ దాటుకుని ఇంకాస్త ముందుకు వస్తే లోపలైతే ఇలా ఉంటది. ఇక్కడైతే ఇలా అయితే ఉంటది. వీటినైతే ఆర్టిస్టులు అయితే ఇక్కడ చాలా బాగా అయితే బొమ్మలు అయితే ఉంటాయి. నిజంగా చూడడానికి రియలిస్టిక్ గానే ఉంటాయి. చూసేద్దామండి. స్వాగతం. మనం నేలపట్టు గురించి ఓవరాల్ గా ఉండే ఒక రూమ్ అయితే మొత్తం అయితే పెట్టేస్తుంటారు. అవి మీకు చూద్దాం.
ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ కి అయితే వచ్చేసాం. రండి లోపలికి రండి. ఓ లోపల రాగానే ఏంద్రా ఈ పక్షులు వెళ్తున్నాయా? ఇక్కడ లోపల ఎంట్రన్స్ లోనే పక్షులు ఏదో ఉంటాయి చెట్ల మీద. చూడడానికి అయితే అసలు నిజంగా ఉన్నట్టే అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే మాత్రం. చాలా బాగా చేశారు. ఇట్రండి ఇట్రండి ఇట్రండి. ఫ్రెండ్స్ ఇది చూస్తుంటే నిజంగా రియల్ గానే మా కళ్ళ ముందు అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. అలా డిజైన్ చేశారు. ఓవరాల్ గా అయితే ఏదో ఉంటాయి బయట. చూడండి చూడండి. ఇదిగో ఫ్రెండ్స్ ఇదే ఎక్కువగా కనిపించే పక్షులు వచ్చి ఈ ఓడబాత అనేది ఎక్కువగా ఉంటది. ఓడబాతలే చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తాయి. ఇంకా అలాగే పెద్ద కొంగలు, గుళ్ళ కొంగలు, బాతులు, ఇంకా చాలా రకాలైన పక్షులు అయితే ఇక్కడైతే ఉంటాయి. ఒకసారి చూడొచ్చు మీరే. ఇక్కడ అన్ని రకాల పక్షులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒకసారి చూసారండి. ఆ పక్క రోలో చూసినట్టయితే బయట వ్యూ ఎలా ఉంటుందో చూసారు. ఇక్కడ ఎన్ని పక్షులు ఉన్నాయి, ఏ రకాలు అయితే చూద్దారండి. ఇక్కడైతే చాలా రకాల పక్షులు అయితే ఉన్నాయి. వాటి కాళ్ళు కావచ్చు, తలలు కావచ్చు, ఇటు పక్క చూపి. వాటి హెడ్ ఏ విధంగా ఉంటాయి, కాళ్ళు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ పెట్టున్నారు. ఆ డీటెయిల్స్ అన్ని అయితే ఇక్కడ ఉన్నాయి. చూడొచ్చు ఒకసారి పూర్తిగా అయితే చూడండి. ఒకసారి ఇక్కడ చూసారంటే యాక్చువల్ గా ఇది ఇక్కడ ఏ పెట్ట ఎలా అరుస్తుంది అనేది ఇక్కడ నార్మల్ సౌండ్ సిస్టమ్ అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే పని చేయట్లేదు. అంటే స్పీకర్ వల్ల కాస్త డ్యామేజ్ ఉందంట. ఫెస్టివల్ కి అయితే ఖచ్చితంగా రెడీ చేస్తారు ఇవన్నీ. లేదు మనం వస్తున్నామని ముందుగానే ఆఫ్ చేసేస్తున్నారు. అలాగే ఇదైతే పని చేయట్లేదంట. ఆపేస్తున్నారా? ఇక్కడ ఈ లైట్ ఈ బటన్ కానీ నొక్కినట్లయితే అవి సౌండ్ ఎలా చేస్తాయి అనేది అయితే చూపిస్తుంది. ఆ స్పీకర్ లో సరే మన బ్యాడ్ లక్ ప్రస్తుతానికి ఇవైతే చూపించలేదు. నెక్స్ట్ రూమ్ లో ఏముందో ఒకసారి చూసేద్దానండి. పక్షులు చూచటము వెళ్ళే దారి తెలుగులో పూర్తి అర్థం ఇదే. మేము అన్ని లోపల నుంచి వచ్చినప్పుడు మాకు ఈ కార్డ్ అయితే ఇచ్చారు. పక్షుల గురించి ఇందులో అయితే డీటెయిల్స్ అయితే ఉన్నాయి. చూడండి బుక్ టైప్ లో ఇచ్చారు. ఓకే లేట్ లేకుండా మన పక్షుల దగ్గరికి వెళ్ళి చూసేద్దారండి. వచ్చేయండి. దారి అయితే ఇదేను. ఇక్కడ ప్రస్తుతానికి పెయింటింగ్ అయితే జరుగుతుంది. ఫెస్టివల్ కాబట్టి ముందుగా అన్ని రెడీ చేస్తున్నారు. మనకి దాంతో ఏం పని, పక్షుల దగ్గరికి వెళ్దాం. ఈ చెట్లు చూసిన ప్రతిసారి నాకు ఒకే బీజం వచ్చేస్తుంది. పుష్పరాజ్. ఓకే ఫ్రెండ్స్ మనం అయితే పక్షుల దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాం. ఈ రోజు వాతావరణం అయితే మాకు సరిగా లేదు. తుఫాన్ వచ్చేటట్టే ఉంది. క్లైమేట్ చూస్తే అలానే ఉంది మాకు. ఇదేం చాలా దగ్గర అని చెప్పారు. చూడకపోతే ఇంకా చాలా దూరం అయితే ఉంది. నడుస్తూనే ఉంది ఆయన నుంచి. ఏమో ఇంకా నడవాలి. ఇంకా దారి అయితే చాలా ఉంది. కీళ్ళ నొప్పులు అవి ఉన్నదైతే రావద్దు దయచేసి. నాకు ఇప్పటికే కాళ్ళు పట్టుకోబోతున్నాయి. చాలా దూరం ఫ్రెండ్స్. ఫెస్టివల్ రోజు వస్తే మాత్రం ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఇక్కడికైతే నడవాలి. మేమైతే అక్కడి నుంచి వెహికల్ లో వచ్చేసాము. ముందుగా ప్రిపేర్ అయ్యి రండి వచ్చేటప్పుడు. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అయితే రావచ్చు. వాళ్ళకైతే ఎంతో సౌకర్యం అయితే ఉంది. ఈ రోజు అయితే చాలా మంది వచ్చారు. ఫుడ్ కూడా వాళ్ళు తీసుకొచ్చారు అనమాట. ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే తింటున్నారు ఫ్యామిలీ మొత్తం కలిసి. చూసాను చాలా మంది అయితే వచ్చారు. అడవిలో ఉన్నావయ్యా మనం. పులిగాని వచ్చేసి నీకేంలే, వాడికి మనం బలి ఈ రోజుతో. అదేం రావు. చుట్టూ అయితే కంచె అయితే ఉంటది అనమాట ఈ నేలపట్టు చుట్టూ. అటువంటి ఇబ్బంది అయితే ఏముండదు. పక్షులతో కాస్త సేఫ్టీగా ఉండాలి. వాటి కోపం తెప్పకుండా మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ మాట చాలు. ఈ ఒక్క మాటతో మేమైతే సేఫ్ అయితే. ప్రస్తుతానికి మేము నీటి కాకి దగ్గరికి అయితే వచ్చాము. నీటి కాకి నీటి కాకి దగ్గరికి అయితే వచ్చేసాము. మేము వచ్చిన ప్రతి చోట ఇలాంటి బోర్డులు అయితే చాలా ఎక్కువగానే పెట్టున్నారు. ఇది ఒక మిడిల్ స్టేజ్ లో ఉండే ఏరియా ఇది. ఫ్రెండ్స్ చూసారా చల్లగా కనిపిస్తున్నటువంటి పక్షులేను. ఇవి ఎక్కడెక్కడో వేరే వేరే దేశాల నుంచి అయితే ఇక్కడికైతే వస్తూ ఉంటాయి. అందుకే మనకి ఎంతో అదృష్టం ఇలాంటి పక్షులు మన ప్లేస్ లోకి రావడం. అయితే ఈ చెట్టు చూసినట్లయితే మేకైతే ఒకటి ఎలిగే ఉంటది. ఆల్రెడీ ఇంతకుముందు మన వీడియోలో అయితే బొంగుల చికెన్ అయితే చేసాం. అవి ఇలాంటి ఎదురు బొంగుల్లోనే చేస్తాం.
అందరూ ఇలాంటి ఎదురు భూముల్లోనే చేస్తారు. పక్షులను అయితే ఇప్పుడు మనం కాస్త దగ్గరికి అయితే వచ్చాము. ఇవే విదేశాల నుంచి వచ్చే పక్షులు, చాలా రకాల పక్షులు అయితే ఉంటాయి ఇక్కడ. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి, మనకు దూరం నుంచి కాస్త చిన్నగా అనిపిస్తున్నాయి కానీ దగ్గరికి వెళ్తే చాలా పెద్దవి. అవి చూడండి ఎంత దూరం ఉన్నాయో. మేము జూమ్ చేసి తీస్తున్నాము. నాకు ఒక డౌట్ వస్తుంది అజయ్, ఏంది అవి ఎంత పెద్దగా అంటే అవి పెట్టే గుడ్లు ఎలా ఉంటాయి అని డౌట్ వస్తుంది. ఇంచుమించు డైనోసార్ అంత కాకపోయినా దానికంటే కొంచెం చిన్నదని నేనైతే అనుకుంటున్నా. ఏమో అవి ఒక ఎక్కడైనా పెట్టుండే చూద్దాం వాటి గుడ్లు ఏ సైజ్ అంటే. మన వాళ్ళైతే వ్యూ పాయింట్ ను బాగా చూసి ఎంజాయ్ అయితే చేస్తున్నారు. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సాయి నువ్వు ఇక్కడ మీరు బాగా చూసినట్లయితే ఇక్కడ కప్పలేదు సాయా వాటి మీద కూర్చోదు సారి. నాకు చాలా బాగా నచ్చాయి కప్పలు ఫ్రెండ్స్. ఓకే బాయ్, నేను వెళ్ళిపోతున్నాను. సాయిగాడు అవేదో వాటి పనిలో ఉన్నాయి, డిస్టర్బ్ చేస్తే కొడతాయేమో. మొత్తం బ్యాచ్ దిగేస్తుంది. గో హలో మూలకడు మొత్తం టీమే ఉన్నారు ఇక్కడ. ఫ్రెండ్స్ అవి సీరియస్ గా ఉన్నాయి, దగ్గరికి వెళ్ళాలి వద్దని ఆలోచిస్తున్నాను. అన్నా నమస్తే, నేను అజయ్ కుమార్ని. ఆడ మనం ఆడైతే కదలట్లేదు అసలు, అక్కడి నుంచి భయపెడుతున్నాడు ఫ్రెండ్స్. ఇంకా రూట్ నుంచి వెళ్దాం ఫ్రెండ్స్. ఆ నుంచి మనోడైతే కదలట్లేదు. వాటిని ఎట్ట పిలవాలా? మన వాళ్ళకి మంచి లాంగ్వేజ్ వచ్చినట్టుంది. హాయ్ చెప్పండి. హలో. ఫోన్ పెరుక్కుని వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఓకే ఓకే సీరియస్ అవుతున్నాయి, మనం డిస్టర్బ్ చేయాలి. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. దాదాపుగా ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంటది. ఇదేదో కదా పులికాడు సరస్సును. ఈ ఇక్కడుండే నీళ్ళు పులికాడు సరస్సుకి అయితే రీచ్ అయిపోతాయి. సైడ్ ఎక్కువ లేవు ఫ్రెండ్స్. ఆ నేలల్లో కనబడుతున్నాయి కదా, అవే నీటి బాతులు. ఇంకా మిగతా పగు నల్ల కొంక. కలకాలం సంతోషంగా పిల్ల పాపలతో ఉండాలంటే ఇదేనేమో. అటు చూడండి, ఆడైతే ఒక మన మంకీ మ్యాన్స్ అయితే ఫ్యామిలీతో అయితే ఉన్నారు. ఇక వాళ్ళ సైడ్ చూస్తే కొడతారు ఇంకా. ఓకే వాళ్ళు మనం ఏం డిస్టర్బ్ చేద్దాం, మనం అయితే వ్యూని మనం ఎంజాయ్ చేద్దాం. ఇక్కడికి వచ్చాకైతే మాకైతే బైనాక్లాక్ అయితే ఇచ్చారు చూడడానికి. ఫ్రెండ్స్ చూడడానికి చాలా దగ్గరగా ఉన్నాయి ఫ్రెండ్స్. బాగుంటాయని మేమైతే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఇప్పుడైతే చాలా దగ్గరికి అయితే కనబడుతున్నాయి. ఇప్పుడైతే మీకైతే బాగా కనిపిస్తున్నాయని అయితే మేమైతే అనుకుంటున్నాం. ఈ పక్షులు ఇక్కడే గుడ్లు పెట్టి అవి ఇక్కడే బిగిలి ఇక్కడే ఉంటాయి. ఫ్రెండ్స్ టీం మొత్తం ఉన్నారు ఇక్కడ. ఇప్పుడైతే మీకు చాలా క్లారిటీగా అయితే కనిపిస్తా ఉంటాయి. అవే గోడబాతులు అంటారు. ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోనే ఇక్కడ పక్షులు అయితే బొమ్మలు అయితే ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళినట్టయితే పిల్లల పార్క్ అయితే ఉంది. మేము కూడా మేము చిన్నపిల్లకి ఎలా అయిపోయినాం. రండి ఒకసారి చూద్దాం. ఇదేదో కొంచెం కొంచెం జారుడు బల్లగా ఉంది. ఎక్కలే ఓ పట్టుగా ఎక్కాల్సింది. సారీ మర్చిపోయాడు. చిన్నపిల్లాడు కాదు కదా. ఇలా పైకెక్కి ఇటు ఒకటి ఉంది, మళ్ళీ ఇటు ఒకటి ఉంది. ముందు ఇందులో జారుదాం. పడిపోను కదరా. అంతేరా? అంతే జారుతా. ఓ అనుకున్నంత లెవెల్లో అయితే జారడం లేదు. ఓ ఇది చూడండి, ఇది కాస్త డిఫరెంట్ గా ఉంది. పెద్ద లోయ ఉన్నట్టుంది లోపలికి. ఆ పై నుంచి అయితే వద్దాం. ఇది భలే వెంటకుందయ్యా. ఇలా వచ్చేయాలన్నమాట. మన వాళ్ళైతే ఉయ్యాల జంపాలని అయితే ఊగుతా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతటితో అయితే పూర్తి అయిపోయింది.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్. బాయ్.